న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఇంకేముంది, దేశవ్యాప్తంగా టూరిస్ట్ స్పాటుల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కార్లు, మనుషులు. రాజస్థాన్ రాజధాని జైపూర్కి పర్యాటక శోభ వచ్చింది. అంబర్కోట విదేశీ పర్యాటకులతో నిండిపోయింది. ప్రతిరోజు 20,000 మందికి పైగా పర్యాటకులు అంబర్కోటను సందర్శిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీతో జైపూర్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి వన్ వే రూల్స్ అమలు చేస్తున్నారు. జైపూర్ నగరానికి ప్రతిరోజు 1,00,000 కంటే ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. అంబర్ ఫోర్ట్తో పాటు నజర్గఢ్ కోట, హవా మహల్ కోట, ఆల్బర్ట్ హాల్, జంతర్ మంతర్ లాంటి ప్రాంతాలను చూడటానికి జనం పోటెత్తారు. ఇక ఇటు జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ అందాల కశ్మీర్ లోయకి పర్యాటకుల తాకిడి పెరిగింది. గుల్మార్గ్, సోనామార్గ్ వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులు వింటర్ అడ్వెంచర్ యాక్టివిటీస్తో ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని ఈ మంచు దుప్పటి కప్పుకున్న అందాల కశ్మీర్ లోయలో జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు రేపు, ఎల్లుండి కశ్మీర్ లోయ అంతటా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ లోయకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. కొద్ది నెలల పాటు టూరిజం మొత్తం దారుణంగా పడిపోయింది అక్కడ. ఫలితంగా స్థానికులు ఉపాధి కూడా కోల్పోయారు. తాజాగా భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల్ని అంతం చేయడంతో పర్యాటకుల్లో భరోసా ఏర్పడింది.